నా పేరు మామేశ్వరరావు. ఇంతకుముందు అసెంబ్లీలో వాళ్ళు పాస్ చేసుకుంది 33 ఎకరాల చిల్లర ప్లస్ ఇంకొక 20,000 ఎకర్స్, ఆల్మోస్ట్ 53,000 ఎకర్స్ అలా వేసుకున్నారు రాజధానికని. 53,000 ఎకర్స్ తోటి మనకి ఫుల్ అయిపోద్ది రాజధాని అనే మాట చెప్పారు. చెప్పిన టైంలో జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అందరూ ఎస్ఆర్కున్నారు. ఓకే, అయిపోయిందండి. తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారు తెలుసో తెలియకో 3 రాజధానులు అన్నాడు. అన్న తర్వాత మా పెద్దపల్లి గ్రామంలో నో క్యాస్ట్ ఫీలింగ్, ఓన్లీ పార్టీ ఫీలింగ్. అందరూ దాదాపు 90% తెలుగుదేశం పార్టీకి ఓట్లేశారు. బాగానే ఉంది. ఆ 53,000 ఎకర్స్ చాలక ఆ రోజున మాకు మీ గ్రామం కూడా తీసుకుంటామని చెప్పలేదు కదా పెద్దపల్లి గ్రామస్తులకి. ఇప్పుడు ఎందుకు పెద్దపల్లి గ్రామానికి వస్తున్నారు మీరు? అదొకటి. నేను బ్యాంకులో ఆ భార్యకైతేమి, నా కూతుర్లకైతేమి వాళ్ళకి మొత్తం మీద ఒక 6 లక్షలు 5 లక్షల అప్పు ఉందండి. ఆ అప్పు తీర్చాలండి. ఆ అప్పు తీర్చాలంటే మీరు పూరింగ్ తీసుకున్నారనుకోండి, మాకు ఏమి ఇవ్వలేరు కదండి. ఏమి ఇవ్వకపోతే నాకు అప్పెట్టి తీరుద్దండి. వీళ్ళు బ్యాంక్ వెళ్ళామనుకో, నీ పొలం ల్యాండ్ పూలింగ్ ఇచ్చావు కదా, వాళ్ళు నీకేమో బాండ్లు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, ఆ బాండ్లు మేము పెట్టుకోము, మాకు యాక్సెప్ట్ చేయము అని డైరెక్ట్గా చెప్తున్నారు. ఇప్పుడు బ్యాంకర్స్ బ్యాంక్ మేనేజర్లను అడుగుతుంటే మాకు అవసరం లేదండి, మీకు వ్యక్తిగతంగా మీ పాస్ పుస్తకం ఉంటే తీసుకురండి, మేము ఇస్తాము, ఆనందంగా ఇస్తాం, ఎంతైనా ఇస్తాం, ఎందుకంటే ల్యాండ్ వాల్యుయేషన్ ఉంది కాబట్టి. ఇలా కనుక మీరు మా ప్లాట్లు ఇస్తున్నామండి, వస్తాయండి అని కనుక చెప్పారంటే మాత్రం మేము ఇవ్వము అంటున్నారు. మేము ఇవ్వము, ఇచ్చేది లేదంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు మంచి పని చేస్తారని చెప్పి గెలిపించుకున్నారండి. జనం ఓట్లేసి గెలిపించారు. ఈయన గారు చెప్పారు, ఇది నారాయణ గారు అని ఎవరు వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్తే వాళ్ళ మాట ఎక్కడ ఎవరో వినరండి. ఎందుకు? వాళ్ళకి ఆ కాలేజీలకి బోలేజీలకి స్థలాలు ఇచ్చారండి. వాళ్ళకి ఎట్టిచ్చారు అన్ని వేల ఎకరాలు, సామాన్యులకి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అదొకటండి. ఫిట్ నిట్ బొట్టు ఏయో పేర్లతోటి ఎస్ఆర్ఎంలో ఏయో కాలేజీలు నడుస్తున్నాయి. ఆడికెట్ట పూర్తి అవుతున్నాయి, అవి పూర్తి అవుతున్నాయి. అవి పూర్తి అయినప్పుడు ఈ యువతల ఎందుకు పూర్తి కావట్లేదు? అదొకటి. కొండవీటి వాగు నుంచి పైన కొండవీటి కొండల్లో వాగు కనుక వస్తే, ఇలా కనుక వస్తేనండి ఖచ్చితంగా రోడ్డుకి తూరు పక్క, పెద్దపల్లి గ్రామానికి రోడ్డుకి తూరు పక్కన మీరు రైనీ సీజన్లో కనుక వచ్చి ఇదే మీటింగ్ కనుక పెట్టుకుంటే, ఊరెల్పలకు పెట్టుకుంటే కనుక ఒక 6 feet ఉన్న మనిషి అక్కడ మునిగిపోతాడండి. అదొకటి. పైపెచ్చు ఈ వైసీపీ సంబంధించిన నాయకులు కనుక అక్కడికి పోయి ఈ ఏరియా అంతా ఇక్కడ ఎట్ట పెడతారు, ఇది పల్లు ప్రాంతం కదా అని చెప్పారు. చెప్తే మీకేం తెలుసు, మేము మోటార్లు పెట్టి నీరు తోడి అవతలకు పోతున్నాం అంటున్నారు. అదొకటి. పైపెచ్చు ఇప్పుడు రాజధాని కట్టిన ఏరియా అండి కృష్ణా నది కన్నా కూడా లెవెల్ కిందలో ఉందండి. బాగా పైన కనుక బాగా నది కనుక వస్తే అటు నుంచి ఇటు వచ్చిందండి. ఇటు నుంచి కృష్ణా నదిలోకి వాటర్ పోదండి. కాబట్టి ఇంతకుముందు పెద్ద రాజకీయ వాళ్ళు ఉన్నారు, విశ్లేషకులు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చెప్పారంటే ఇది సాయిల్ ఏరియా, ఇది సాయిల్ మంచిది కాదు, శాండ్ సాయిల్ ఇది. కాబట్టి ఇది రాజధానికి 20 stories, వాట్ ఐ మీన్ స్టోరీస్ మాట బిల్డింగ్ స్టైర్స్, 20 stories-కి 30 stories-కి ఇది పనికిరాదు ఇక్కడ అని చెప్పారు. అప్పుడు వాళ్ళు చెప్తే ఇక్కడ ఎందుకు పనికిరాదు, మేము చాలా లోతుకు పోయి తీస్తాము అంటున్నారు. లోతుకు పోయి తీస్తే ఎమ్మటే కృష్ణానది వాటరు పైకి వస్తుంది. దాన్ని మోటార్లు పెట్టి తోడి బయటికి పోయాల. ఈ తోడి బయటికి పోయటమే సరిపోతుంది. ఇక్కడ అసలు బిల్డింగ్ ఎప్పుడు పూర్తయింది? ఇక్కడ అలాంటి ప్లేసుల్లో ఈ రైతులకు కూడా ఇప్పుడు పెద్దపల్లి గ్రామం వాళ్ళు కానీ
మిగతా వాళ్ళు ఇద్దాం అనుకునే వాళ్ళకి అక్కడే ఇస్తారండి. ఇస్తే రాజధానికి దగ్గరలో ఉన్నాం కాబట్టి మంచిదే అనుకుంటున్నాం. కానీ అవన్నీ ఫుల్ఫిల్ కాకుండా వాళ్ళ 29 గ్రామాలు వాళ్ళు ఇచ్చిన వాళ్ళకి ఆ ప్లాట్లు పూర్తి కావాలా, ఆ రైతులు అక్కడ శుభ్రంగా ఉండాలా, అప్పుడు మా గ్రామం నుంచి ఇవ్వడానికి ఇష్టపడతారండి. అంతకుమించి వేరే ఆప్షన్ అనేది అసలు లేదండి. పెద్దపల్లి గ్రామానికి వచ్చి తీసుకోవడం అనేది ఆప్షన్ ఉండదు అండి నాకు తెలిసిన వరకు.